చలో జరగండి. ధన్యవాదాలు. కార్యక్రమం ప్రవచనాలు ఉన్నాయి, రావాలని చెప్పి ఇన్విటేషన్ రాగానే వెంటనే ఈరోజు ఇక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని నేను రావటం జరిగింది. వారికి పద్మశ్రీ ఇవ్వకముందే వారి యొక్క ప్రవచనాలు కరోనా టైంలో భాగవతం గురించి ఇవన్నీ కూడా నేను మామూలు ఇంటర్నెట్లో చూశాను. ఆ తర్వాత వీరు మామూలుగా ఏదైనా సైన్స్ వీటిల్లో అయితే అప్లైడ్ అనేటువంటి పదవి వాడుతుంటాం. అప్లైడ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ అని అంటే మ్యాథమెటిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ సామాన్య ప్రజలకి అందుబాటులో రావడానికి మామూలుగా సామాజికంగా అన్నింటిలో అది యుటిలిటీ కొరకు ఏ రకంగా తీసుకొస్తారో దాన్ని అప్లైడ్ అనేటువంటి మనం వాడి చేస్తుంటారు. అదేవిధంగా ఈ యొక్క ప్రవచనాలు, వేదాలు, భారతం, భాగవతం వీటిలలో ఉండేటువంటి వాటిని సామాన్య ప్రజలకి అర్థమయ్యేటువంటి భాషతో వారి యొక్క ప్రవచనాలు ఉంటాయి. కాబట్టి వీరికి పద్మశ్రీ ఇవ్వాలి, మనం రికమెండ్ చేయాలి అని చెప్పి గత 2-3 సంవత్సరాల నుండి నాకు తెలిసినటువంటి వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాను. వారికి తర్వాత పద్మశ్రీ వచ్చినందుకు ఎంతో సంతోషపడేటువంటి వాళ్ళలో నేను ఒకటి. ఈరోజు వారి యొక్క ప్రవచనం వినేటువంటి అవకాశం కలిగింది. నాకు వేరే పనులు ఉండటం వలన నేను త్వరగా వెళ్తున్నాను. వారికి భగవంతుడు అన్ని రకాలుగా ఆయుష్కు ఇవ్వాలని, సమాజాన్ని ఎడ్యుకేట్ చేసేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి అందుకనే భగవంతుడు ఇంకా చాలా కాలం ప్రజలు ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమం వారికి అప్పగించారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యక్రమ నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు.